అలా వ్యాపకం చేశారు. శ్రీకృష్ణుడు వాళ్ళు ఎవరికైనా సెలబ్రిటీ ఉన్నారనుకో వాడిని ఎప్పుడే రాయి వేసామంటే అలా వెళ్ళిపోతూ వెళ్ళి రావడం చూసి శ్రీకృష్ణుడు జాంబవంతుడు యొక్క కుమార్తె దగ్గర ఆ సముద్రుడు పంపించాడు. జాంబవంతుడు అక్కడ ఉన్నాడు. ఎవరు నాకు ఇంత దూరం రావడానికి ఎక్కువ ధైర్యము అని చెప్పి చెప్పగానే ఆ యొక్క స్వామి ఈ గణపతయే నమః గం గణపతయే నమః గం గణపతయే నమః గం గణపతయే నమః గం గణపతయే నమః నీవు సూరి కుమారుడము గణనాథ శివ శివ గణనాథ 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 శివ శివ మూర్తి గణనాథ నీవు శివుని కుమారుడము గణనాథ మూర్తి గణనాథ దేవా గణాధిప ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ యొక్క 10 రోజులు కూడా 11 రోజులు కూడా మనకి ఇక్కడ ప్రత్యేకమైన విషయం. ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి హారతిలో స్వామివారిని దర్శించుకుంటారు. మనసా వాచ కర్మనే మనస్సుని పట్టేయగలిగే వాడు ఎవడంటే పరమేశ్వరుడు ఒక్కడే. ఆ కాసేపు మనకి ఉన్నటువంటి బాధలన్నిటి కూడా మర్చిపోయి ఆ స్వామి మాత్రమే మన హృదయంలో నిలుస్తాడు. ఈ కాసేపు కూడా విన్నారా లేదా? అందరికీ కాసేపు ఏమైనా ఆలోచనలు వచ్చాయా? చెప్పండి. ఎవరికైనా ఏమైనా ఆలోచనలు వచ్చాయా? రాలేదు కదా. కాబట్టి మరి 10 రోజులు కూడా ఈ హారతి మనకి హారతి ఎప్పుడు అందరూ మిస్ అవ్వకుండా ఆ సమయానికి అందరూ వచ్చి ఆ హారతిని కనుక దర్శించుకున్నట్టయితే మనసా వాచ కర్మనే మనకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి.